బాహుబలి సినిమాల బల్లాల దేవుని పట్టాభిషేకం అప్పుడు జనమంతా బాహుబలి బాహుబలి అని మొత్తుకుంటుంటే రానాకు బిజ్జల దేవునికి ఎట్లా కోపం వస్తుందో సేమ్ చంద్రాలకు బాలికాకకు లోకేశంకు జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరినప్పుడల్లా గట్లనే కోపం వస్తున్నట్టున్నది. మాట్లాడితే మా బ్లడ్ వేరు మేము తినే బ్రెడ్ వేరు అని నొక్కి వక్కానించే బాలికాకకు అన్న కొడుకంటే ఎందుకంత కండ్లమంటనో మరి. అల్లుడు లోకేశానికి ఎన్నటికైనా అడ్డొస్తలనే కావచ్చు అని అనుకుంటున్నారు అంతా. ఇలా ఎన్టీఆర్ వర్ధంతని బాలికాక ఎన్టీఆర్ ఘాట్కు పోయిండు. ఆడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్తుగా ఫ్లెక్సీలు కట్టిరు. ఇక అయ్యకి నివాళి పట్టేతందుకు పోయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసే వరకు బాలికాకకు బాగా కోపం వచ్చింది. తీసేర్రి అని అభిమానులకు ఆర్డర్ వేసిండు. ఇక వాళ్ళు అసలే బాలయ్య తీయకుంటే మళ్ళీ దౌడ పనులు రాలగొడతాడు అని అన్సర్లు ఎంబటి ఆడున్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఊడవీకి పక్కకు పడేసారు. అటు మొన్న తిరువూరు టీడీపీ మీటింగ్ లో బాబు మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ కాబోయే సీఎం అని ఫ్యాన్స్ నినాదాలు చేసే వరకు వంగబెట్టి గుద్దిరు టీడీపీ వాళ్ళు. ఇట్లా ఏడిపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా ఓడు సీఎం అని నినాదాలు చేసుడు, టీడీపీ కార్యకర్తలతో తన్నులు తినుడు ఇది కామన్ అవుతున్నది. ఇక ఇప్పుడు బాలికాకైతే ఏకంగా ఫ్లెక్సీలే తీసేయరని హుకుం జారీ చేసిండు. అయితే శానైన సంధి ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబానికి నడమ అంత మంచి రాకపోకలేం లేవన్నది అందరికీ ఎరుకున్నదే. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఎవ్వరు కూడా చిన్న ఎన్టీఆర్ ను దేకలేదు, సొంతంగా పైకొచ్చిండు. ఇలా బాలికాకను మించిన స్టార్ అయిండు. వాగ్దాటిలా గానీ తెలివిలా గానీ నటనలా గానీ తాతను మించిన మన్వడు అనిపించుకుంటున్నాడు. కానీ బాబు సారు బాలికాక లోకేశాన్ని నెక్స్ట్ పార్టీకి వారసుడిగా పెట్టేందుకు మస్తు తల్లాడుతున్నారు. ఆ లోకేశమేమో మా తాత రఘుతాత హే మజ్జిగ తీయగుంది అనుకుంటే ప్రతిపక్ష పొలతోటి పప్పు సూద్దాన్ని పిలిపించుకుంటున్నాడు. టీడీపీకి మళ్ళా జీవం పోసే పవర్ ఎవరుకున్నదంటే అందరు తారక్ దిక్కే ఎలెత్తి చూపుతున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న మాత్రము రాజకీయాలు పట్టించుకోకుండా ఆయన సినిమాలు ఏవో అని చేసుకుంటున్నాడు. అయితే బావచంద్రాన్ని జైలు వేసినప్పుడు బాలయ్య పోయి కలిసిండు. ఎన్టీఆర్ ఏడ గీత పోస్ట్ కూడా పెట్టలే, ఏం మందలీలే. అది ఇట్లా మనసులో పెట్టుకునే బాలికాక బాగా గరమైనట్టున్నాడని ఇంకొందరు అంటున్నారు. ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య ఎన్నడూ కూడా చక్కగా దేకిన దాఖలా లేవని అనుకుంటున్నారు అంతా.